అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్స్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కు ఆల్మోస్ట్ అందరికీ కూడా చిరపరిచితుండేనండి. ప్రత్యేకించి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకు ఢిల్లీ సర్కిల్కు పోస్ట్ మెన్ మెయిల్ గార్డ్ వేకెన్సీస్ కొరకు సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. ఆ సెలక్షన్స్ ఆయా ఢిల్లీ సర్కిల్లో ఉన్నటువంటి డివిజన్స్ అన్నిటికీ సెలెక్ట్ అయ్యారు. చాలామంది రిలీవ్ అయ్యారు, చాలామంది జాయిన్ అయ్యారు. అయితే మనకు నిన్న అంటే ఈ లేటెస్ట్గా ఒక లెటరు వచ్చిందండి. ఇది ఏముందంటే, ఇందులో ఇది సిపిఎంజి ఢిల్లీ సర్కిల్ లెటర్ డేటెడ్ 28/2/2025 ఈ లెటర్ డేట్ ఉందండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది సిపిఎంజి ఢిల్లీ సర్కిల్ న్యూఢిల్లీ అని ఉందండి. ఇందులో ఇది ఎవరికి అడ్రస్ చేశారంటే, ఆల్ పోస్టల్ సర్కిల్స్ కన్సర్న్డ్. ఇందులో ఏం చెప్పారంటే, ఇంకా కొంతమంది ఏదైతే మనకు 4/10/2024 సెలక్షన్ లిస్ట్ ఇచ్చి వీళ్ళందరూ కూడా ఆల్ సర్కిల్స్ నుంచి ఏది తెలంగాణ, ఏపీ, కేరళ ఏదైనా తీసుకోండి, అందరినీ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డుకు సర్ప్లస్ కోటా ఫర్ 2022కు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ ఇచ్చారు. ఇంకా కొంతమందిని రిలీవ్ చేయలేదు, కొన్ని డివిజన్స్కు పోస్టింగ్ మేము ఇచ్చినప్పటికీ కూడా అని ఒక పాయింట్ రైజ్ చేశారు. ఇంకొకటి, ఆ అఫీషియల్స్ ఎవరు కూడా విల్లింగ్ ఆర్ అన్విల్లింగ్ అనేది చెప్పలేదు, రిలీవ్ కాలేదు, జాయిన్ కాలేదు. దీని గురించి మాకు ప్రాసెస్ ఏదైతే 2022 ఎంటీఎస్ గురించి ప్రాసెస్ చేయాలంటే ఇది చాలా అడ్డంకిగా మారింది. అంటే ఏదో ఒకటి క్లారిటీగా తెలిస్తే ఇక వేకెన్సీస్ ఫర్దర్ పోస్ట్ మ్యాన్ వేకెన్సీస్ ఫర్ 2022 ఎన్ని ఫిలప్ అయ్యాయి, ఎన్ని పెండింగ్ ఉండిపోయాయి అనేది తెలుస్తుందని ఒక పాయింట్. నెక్స్ట్ ఎంటీఎస్ దీని గురించి తెలియాలి అనేది ఒకటండి. ఈ సందర్భంగా ఏమి ఇచ్చారంటే, ఈ ఏదైతే మనకు ఇంకా కొంతమంది సర్కిల్స్ వాళ్ళు కొన్ని డివిజన్స్కి మేము అలాట్ చేసిన రిలీవ్ చేయని వాళ్ళు, అఫీషియల్స్ ఎవరైనా అన్విల్లింగ్ అనేది పెట్టని వాళ్ళు అందరూ కూడా చూసుకుని ఫైనల్ డేట్ ఒకటి ఇస్తున్నాము, 14/3/2025, 14th March 2025. This is the last opportunity to all the remaining selected GDS officials to report allotted divisions to join as postman or mail guard post selected for in Delhi Circle on or before 14/3/2025, after which their candidature will automatically be treated as cancelled. ఇక వాళ్ళది క్యాన్సిల్ అయిపోతుంది. ఎనీ రిక్వెస్ట్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ GDS సెలెక్టెడ్ ఫర్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ క్యాడర్ ఇన్ ఢిల్లీ సర్కిల్, అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు అలా కాకపోతే, ఇన్ రిగార్డ్ టు అలౌయింగ్ టు జాయిన్ PM/MG ఆఫ్టర్ 14/3/2025 ఆర్ కన్సిడరేషన్ టు MTS పోస్ట్ అండర్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ బై దిస్ ఆఫీస్. ఈ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు 14/3 లోపల జాయిన్ కావడం, లేదా అన్విల్లింగ్ అనేది కూడా సబ్మిట్ చేయకపోతే వాళ్ళ క్యాండిడేచర్ను 14/3/2005 తర్వాత క్యాన్సిల్డ్ కన్నా ట్రీట్ చేస్తాం. వాళ్ళను కన్సిడరేషన్ టు MTS పోస్ట్ కూడా తీసుకోము అని అన్నారండి. అంటే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డుగా ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్లకు అప్పర్ క్యాడర్ అంటే MTS కంటే ఎక్కువ ఉన్న క్యాడర్లో వాళ్ళకు సెలెక్షన్ ఇచ్చిన అవకాశం ఇచ్చాము, వాళ్ళు జాయిన్ కాలేదు కాబట్టి ఇంకా అక్కడికి అది ఎండ్ 2022 గురించి అండి. దాంట్లో ఇంకొక పారాగ్రాఫ్లో ఏం చెప్పారంటే, ఇది ఒక పారాగ్రాఫ్లో మనకు పైన చెప్పారండి, ఇది లెటర్ నంబరు. దీంట్లో ఏముందంటే, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ పోస్ట్ మ్యాన్/మెయిల్ గార్డ్ పోస్ట్ యాజ్ పర్ రిజల్ట్ డేటెడ్ 4/10/2024, మనకు 4th October వాళ్ళ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చారు, అందరికీ తెలుసు. షెల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ MTS పోస్ట్, వాళ్ళను షెల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ MTS పోస్ట్ ఇన్ ఢిల్లీ సర్కిల్స్ ఫర్ వేకెన్సీస్ అప్ టు 2022. ఏదైతే వీళ్ళు సెలెక్షన్ అయ్యి వాళ్ళు ఉన్నారో, ఈ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ కోసం సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళను మనము ఇన్ ఢిల్లీ సర్కిల్స్ ఫర్ వేకెన్సీస్ అప్ టు 2022 ఏదైతే ఉందో MTS పోస్టులకు కూడా 2022కు వాళ్ళను కన్సిడర్ చేయము అనేది లిస్ట్ వేరే ఉంటుందండి. ఏదైతే MTS కొరకు అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ వేరే ఉంటుంది, మనకు కూడా తెలుసు అది. అయితే
దానికి ఈ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్గా సెలెక్ట్ అయిన వాళ్ళను కన్సిడర్ చేయము ఎంటీఎస్ పోస్టుకు అనేది క్లియర్గా ఇచ్చారు. తర్వాత అంటే వెదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ జాయిన్డ్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ పోస్ట్ ఆర్ నాట్, జాయిన్ అయినా కాకపోయినా అనేది. అండ్ సిమిలర్లీ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ పోస్ట్ అగెన్స్ట్ వేకెన్సీస్ up to 2022 shall not be considered for postman mail guard or MTS post against vacancies for the year 2023. ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళను పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఎంటీఎస్ వేకెన్సీస్ 2023కు కూడా కన్సిడర్ చేయము అన్నారు. అంటే సపరేట్ లిస్టులు ఉన్నాయనుకోండి, అది వేరే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 2023లో ఉండాలని రూల్ లేదు కదండి, మీకు కూడా తెలుసు. కొంతమంది 2023లో సర్ప్లస్ అయ్యారు, అది వేరే ఇష్యూ. అంటే ఇక్కడ ఏదైతే సెలెక్ట్ అయ్యారో 2022కు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డుకు వాళ్ళను కన్సిడర్ చేయము. 2022 వేకెన్సీస్ కొరకే సెలెక్ట్ చేశాం కాబట్టి ఇక వాళ్లకు ఫర్దర్ ఛాన్స్ ఉండదు అని చెప్పారండి. తర్వాత ఏమంటున్నారంటే, ఒకవేళ ఏదైనా క్యాండిడేట్ హవెవర్ ఏ క్యాండిడేట్ షల్ బి కన్సిడర్డ్ ఫర్ సేమ్ లెవెల్ అదర్ క్యాడర్ అగెన్స్ట్ ది వేకెన్సీస్ ఆఫ్ 2023. అంటే సేమ్ లెవెల్ క్యాడర్, ఇక్కడ సేమ్ లెవెల్ క్యాడర్ ఏముందండి, పోస్ట్ మ్యాన్ కాకపోతే మెయిల్ గార్డ్, రెండు సేమ్ లెవెల్ క్యాడర్. లోయర్ క్యాడర్ ఎంటీఎస్ అన్నమాట. పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ గురించి దానికి క్లారిఫికేషన్ ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాండిడేట్ అలాటెడ్ మెయిల్ గార్డ్ అగెన్స్ట్ వేకెన్సీ ఆఫ్ 2022, ఎవరైనా 2022 వేకెన్సీకి మెయిల్ గార్డ్గా వాళ్ళని సెలెక్ట్ చేసి ఉంటే కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ పోస్ట్ మ్యాన్ అగెన్స్ట్ వేకెన్సీ ఆఫ్ 2023. మెయిల్ గార్డ్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను నెక్స్ట్ ఇయర్ పోస్ట్ మ్యాన్గా సెలెక్షన్ చేసుకోవచ్చు. పోస్ట్ మ్యాన్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను నెక్స్ట్ ఇయర్ మెయిల్ గార్డ్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ కండిషన్ మళ్ళీ వాళ్ళు అక్కడ మెరిట్ లిస్ట్లో ఉండాలని దానికి సపరేట్ వస్తుంది. అంటే ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చారు, కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ పోస్ట్ మ్యాన్ అగెన్స్ట్ వేకెన్సీ ఆఫ్ 2023 అండ్ వైసీ వర్సా, పోస్ట్ మ్యాన్ టు మెయిల్ గార్డ్ టు పోస్ట్ మ్యాన్. ఇది ఇచ్చి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఆల్ ది సర్కిల్స్ ఆర్ రీఇటరేటెడ్ టు ఆల్ రెస్పెక్టివ్ సర్కిల్స్ విత్ ద రిక్వెస్ట్ టు బ్రింగ్ ద అబౌవ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ టు ద నోటీస్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ అండ్ సెండ్ పర్సనల్ ఫైల్స్ అండ్ రిలీవ్ ద విల్లింగ్ అఫీషియల్స్ ఇమీడియట్లీ టు రిపోర్ట్ అలాటెడ్ డివిజన్స్ ఆన్ ఆర్ బిఫోర్ 14/3/2025 ఇన్ ఢిల్లీ సర్కిల్. ఢిల్లీ సర్కిల్లో ఉన్నటువంటి డివిజన్స్కి ఎవరెవరినైతే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ 2022 వేకెన్సీస్కు మీ సర్కిల్స్లో మీ డివిజన్స్లో అలాట్ చేశామో వాళ్ళు ఇంకా రిలీవ్ కాకపోతే, విల్లింగ్ అన్విల్లింగ్ అనేది చెప్పకపోతే, ఇప్పటికైనా విల్లింగ్ ఉన్నటువంటి అఫీషియల్స్ను 14/3 లోపల జాయిన్ కావడానికి రిలీవ్ చేయండి. అదర్వైజ్ దే విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ 2022 వేకెన్సీస్ ఐదర్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఆర్ ఎంటీఎస్ అనేది క్లారిటీగా ఇచ్చారండి. ఇది ఎవరైనా సెలెక్ట్ అయిపోయి మన క్యాండిడేట్స్ ఇంకా వెళ్ళకపోయినా, ఏదైనా రిలీవ్ చేయకపోయినా మీరు మరొకసారి రిప్రజెంటేషన్ పెట్టుకోవచ్చండి. దీని గురించి మనకు అర్థమైంది ఏంటంటే, ఈ మంత్ ఎండింగ్ లోపల ఇక 2022 సర్ప్లస్ ఎంటీఎస్ వేకెన్సీస్ గురించి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఈ క్లారిటీ కొరకే ఇది ఇచ్చినట్టుగా నాకు అనిపించిందండి. ఇది అన్ని గ్రూప్స్లో వచ్చినాయి, నన్ను రిక్వెస్ట్ చేశారు ఒక్క వీడియో చేయండి అనేది. నాకు అర్థమైనటువంటిది ఇందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ సారాంశం ఇదేనండి. అందరూ గమనించండి. ఇక వేకెన్సీస్కు మనము సెలెక్ట్ అయినా రిలీవ్ చేయలేదని కాదు, విల్లింగ్ లేకపోవచ్చు కూడా అండి. చాలామంది అన్విల్లింగ్ కూడా ఉండవచ్చు, మేము వెళ్ళాం సార్ అని కూడా రాసిచ్చి ఉండవచ్చు. కాకపోయినా ఏదైనా సరే క్లారిటీగా తెలుసుకోండి. ఇంకా విల్లింగ్ ఉంటే వెళ్దాం అనుకుంటే కూడా 14/3 లోపల మిమ్మల్ని రిలీవ్ చేయమన్నారు, పర్సనల్ ఫైల్స్ పంపించమన్నారు. ఈ వీడియోను మీరు కూడా ఈ ఢిల్లీ సర్కిల్ అంతా కూడా కన్ఫ్యూజన్ ఉంది కనుక, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాకు ఎంటీఎస్ ఎప్పుడు వస్తుందని పదే అడుగుతున్నారు కనుక, మీకు తెలిసిన ఫ్రెండ్స్కు ప్రతి ఒక్కళ్లకు అందరికీ కూడా ఇది సర్క్యులేట్ చేయండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది మనము ఆన్లైన్ క్లాస్ గురించి కాదు, ఆఫ్లైన్ క్లాస్ గురించి కాదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ది GDS అఫీషియల్స్ who have been selected as surplus for the vacancies special drive for 2022 and 2023 వాళ్లకు క్లారిటీ కొరకు చేసినటువంటి వీడియో అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.